దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 24వ రోజు. సత్యజిత్తు అతని భార్యతో కలిసి ఏకాదశి రోజు ఉపవాసం అన్నది చేశారు. అలాగే ఇంద్రాదులు 11 రోజుల నుంచి పారిజాత వృక్షం ముందు తిండి ఏమీ లేక అలాగా ఉన్నారు అని చూసుకున్నాం కదా. ఇంకా ఈరోజు గృత్నుమద మహర్షి జన్హుమునితో ఇట్లనెను: సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసం చేసెను. కేశవుణ్ణి గంధ పుష్పాలతో అర్చించెను. దేవతల హితమును కోరుతూ శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీలమేఘం వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మ నేత్రములతో ప్రకాశించుచు, తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుతుండగా, సూర్యకాంతిని మించి కిరీటంతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టలను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతుని పైనెక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణ్ణి స్తుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన, కోరిన వరం ఇచ్చెదను, అడుగుము అని అనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వం వలనే సంచరించు శక్తి నిమ్ము, వారిపై దయ ఉంచుము. తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వారి కోరికను అంగీకరించి ఇట్లనెను: ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చును. నేనీ తిథియందే నీకు ప్రసన్నుడనైతిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునికి ఇవ్వండి. పవిత్రము, ఇష్టము, నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును. మరి ఒక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లేనని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకు ఇచ్చెను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికి ఇచ్చెను. శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూసి ఇట్లనెను: ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో నీ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహం నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యమును ఇచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గ్రహింపలేకపోతున్నారు. పాడ్యమి నుండి 10 దినములను యథాప్రకారం భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించు వారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వసుఖములను సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యం నిచ్చును. ధర్మవేత్తలగు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియమని అందురు. అజ్ఞానంచే ఏకాదశి భుజించువారు మహాపాపములను పొందుదురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు 2 పూటలా భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నము ఒకమారు భుజించి ఆనాటి రాత్రి భుజింపక ఉండిన చతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసం అని అందురు. అంటే దశమి రోజు మొదలుపెట్టి దశమి రోజు రాత్రి ఏమీ తినము, దశమి తర్వాత ఏకాదశి రోజు కూడా ఏమీ తినకూడదు. అలాగే ద్వాదశి రోజు మధ్యాహ్నం తినాలి, ద్వాదశి గడియల్లో ఉన్నప్పుడే తినాలి, తర్వాత నైట్కి కూడా భుజించకూడదు. అలా 4 సార్లు మనము ఏమి తినకుండా ఉంటాం. అలా ఉన్నదాన్ని చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి అంటే 4 సార్లు, అంటే 4 సార్లు వర్జించం అంటే భుజించకుండా ఉన్నటువంటి దాన్ని ఏకాదశి ఉపవాసం అని అందురు అని చెప్తున్నారు.
ఇక్కడ 2 పూటల భోజనం మాని అంటే ఏంటి అంటే ఉపవాసం, అంటే ఉపవాసం ఆయనకి దగ్గరగా ఉండడం మనం. అంతే తప్ప భోజనం ఒక్కటి తిండి ఒక్కటి మానేసి చేయాల్సిన పనులన్నీ మంచి పనులు కాకుండా ఎటువంటి మనకి ఏవి నచ్చితే ఈ సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడము, ఎంజాయ్ చేయడము అలా చేయడం కాదు. ఆయనకి దగ్గరగా ఆయన నామ స్మరణ చేస్తూ స్వామికి దగ్గరగా ఉండడమే ఉపవాసం యొక్క నిజమైన అర్థం. ఈ ప్రకారం చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలమును ఇచ్చును. పుణ్యప్రదమగు హరివాసమును ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించువాడు నాకిష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వానినే కాక వాని కులము వారందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమును ఇచ్చును. 4 వర్ణముల వారు సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాల, వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలెను. నా పాదోదకమును సేవించవలెను. అన్ని మాసముల యందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటను వచ్చు ఏకాదశులు అన్నీయు ఇట్లే ఉపవాసం చేయవలెను. చాంద్రాయణాది వ్రతములను ఆచరించడం వలన వచ్చడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వల్ల వచ్చును. కావున మానవులారా, మునులారా, నా భక్తులారా, మరెవ్వరును ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసం చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గృత్ను మహాముని జన్హుమునికి వివరించెను. గృత్ను మహాముని జన్హుమునితో ఇట్లనెను. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లనెను. మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణునితో ఇట్లనెను. స్వామి, నీ పాదపద్మముల యందాసక్తి గల నన్ను దయచూపుము. నాకు నీవు తప్ప మరి ఒక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందుము అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి, భూమి యందు అమృతం వల్ల పుట్టిన తులసి, నా వద్దకు రమ్ము. నిన్ను నేను నా హృదయమున ధరింతును. సందేహం వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించు దానవు, పాప నాశినివి. తులసీ దళములతో కలిసి ఉన్న నిన్ను చూసిన వారు గంగా స్నానం చేసిన వారి వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ ఉండదు. అమృతం నుంచి పుట్టిన తులసి, నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలం నా లోకమున ఉండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇంటయందు గాని తోటయందు గాని పెంచు వారికి ఏ పాపములు అంటవు. ప్రాతకాలంన నిద్ర లేవగానే నిన్ను చూసి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వ సుఖములను పొందును. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం. యన్మూలే సర్వతీర్థాని అంటే తులసి చెట్టు యొక్క మూలము అంటే వేళ్ల దగ్గర సర్వ తీర్థాలు ఉంటాయట. యన్మధ్యే సర్వదేవత అంటే తులసి యొక్క మధ్య భాగంలో అందరూ దేవతలు ఉంటారట. తులసి యొక్క చివరి భాగంలో అంటే దళాల దగ్గర నీ వేదాలు కూడా అక్కడే ఉంటాయట. తులసిత్వాం నమామ్యహం, అటువంటి తులసి మాత నీకు నమస్కారములు అనే శ్లోకం చదివి నమస్కరించవలెను. తులసి నీ దళములతో నీటిని తన శరీరంపై చల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును.
నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకంగా నుదిటిపై ధరించిన వాడు సర్వ సుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వల్ల వారికి ఎటువంటి బాధలు ఉండవు. అమృత సంభవ తులసి త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవికి సమానంగా భావింతును అని శ్రీహరి తులసికి వరమిచ్చెను. తులసీ దళములను, కాండములను, శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడా తులసి మనోహరమైన, పవిత్రమైన స్త్రీ రూపం పొంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రం అయ్యెను. తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును. తులసి యొక్క పవిత్రతని విన్నారు కదండి. అందుకే వైష్ణవ సాంప్రదాయంలో చెప్తూ ఉంటారు అండి, తులసి అన్నది ఒక్క చిన్న దళం తులసినైనా సరే ప్రతిరోజు మనం పూజలో స్వామికి అర్పించాలి. అలాగే మనం ఆరగింపు పెట్టే పదార్థాలపై ప్రతి పదార్థం పైన ఒక తులసి దళాన్నో తులసి ఆకునో ఉంచితేనే స్వామి ఆరగిస్తారట. అంటే తులసి అంత ఇష్టం స్వామికి. తులసి లేని తీర్థాన్ని స్వామి ఆరగించరని కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనం చేసి నీవు మరియు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి భుజించెను. ఇట్లు ఆ వ్రతం పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరును చూచుచుండ సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైనెక్కి తన లోకమునకు పోయెను. ఆహా, ఆ సత్యజిత్తు అదృష్టం చూడండి. జన్హుముని అంటున్నారు, నాయన ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలం ఇచ్చునని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసం నందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఈనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ, మంత్రానుష్ఠానము, స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుజ్యమును పొందుదురు. సాలోక్యముక్తి, సాయుజ్యముక్తి మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. ముక్తులు 5 రకాలలో సాలోక్యము అంటే స్వామి ఉండే లోకంలో ఉండడం, సాయుజ్యము అంటే ఆయనలో కలిసిపోవడం. ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు పారణం అన్నది ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తి గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వానిని ఉత్తములైన బ్రాహ్మణులకు ఇయ్యవలెను. అట్టివారు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యము నొందుదురు. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణా కటాక్షమును పొంది విష్ణువును చేరుదురు. నిస్సందేహంగా చెప్పుచున్నాను అని గృత్నుమద మహర్షి జన్హుమునికి వివరించెను. ఈ ఏకాదశి వృత్తాంతం 22, 23, 24 3 రోజులు చెప్పుకోవడం జరిగింది. క్షీరసాగర మదనంలో స్టార్ట్ అయ్యి శ్రీమన్నారాయణ అనుగ్రహము తులసి మహత్యంతో పూర్తి చేసుకున్నాము. మీకు కథలన్నీ గుర్తు ఉండే ఉంటాయి అనుకుంటున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.